మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ప్రస్తుతం మనం ఏ నదిలోనూ సరస్సులోనూ లేము. ఇదంతా కూడా ఏలూరు నుంచి కైకులూరు వెళ్ళే ప్రధాన రహదారి మార్గం. విజయవాడ నుంచి పెద్ద ఎత్తున బుడమేరు కాలువకు సంబంధించి వరద ప్రవాహం అంతా కొల్లేరుకు చేరుతుంది. అంతేకాకుండా తమ్మిలేరు, ఏలేరు, ఉప్పుటేరుకు సంబంధించిన కొన్ని ఏర్లకు సంబంధించిన వరద ప్రవాహం అంతా కూడా ఇక్కడ కొల్లేరు వరకు వచ్చి కొల్లేరు నుంచి ఇక్కడ సరైన వెళ్ళే మార్గం అంటే కొంత భాగం కూడా ఆక్రమణకు గురి కావడంతో పాటుగా పూర్తి స్థాయిలో గుర్రపు డెక్క కిక్కిస పెరిగిపోవడం వల్ల, డ్రైన్లు పూరుకుపోవడం వల్ల ఇదంతా కూడా సరైన ప్రవాహం లేక పూర్తిగా కొల్లేరు మార్గం అంతా కూడా సరైన మార్గం అంటే వరద ప్రవాహం వెళ్ళే మార్గం లేక పూర్తి స్థాయిలో ఇక్కడే లంక గ్రామాలను ఈ విధంగా ప్రధాన రహదారులను కూడా ముంచెత్తుతున్న పరిస్థితి. ఏలూరు నుంచి కైకులూరు వెళ్ళే ప్రధాన రహదారి మార్గం ఇది. ఈ నిత్యం కూడా వేలాది మంది ప్రయాణికులు ఈ రహదారి గుండా ప్రయాణిస్తుంటారు. కానీ మొదటి 3 అడుగుల నీరు వరద ప్రవాహం అంతా కూడా ఈ రహదారిని ముంచెత్తిన పరిస్థితి. మొదటిసారి ఈ విధంగా జరిగింది. దాదాపు 3 రోజుల నుంచి కూడా ఇదే విధంగా ఉందని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది అడిగి తెలుసుకుందాం. అంటే ఫస్ట్ టైం ఇది ఇలా జరగడం? ఇది ఫస్ట్ టైం అన్న. అంతకుముందు వచ్చి కానీ ఇంతగా వచ్చి కాదు. రోడ్డు మీద ఏదో 1 అంగుళం 2 అంగుళాలు అలా వెళ్ళి ఈసారి ఫస్ట్ సారి అధికారులు వార్తల్లో ఏమవుతున్నాయి అంటే బుడమేరు కట్టలు తెగిపోవడం వల్ల ఇలాగ కొల్లేరుకు పోటెత్తింది అని అంటున్నారు. కొల్లేరు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అన్న, ఇవి చూస్తున్నారు కదా, ఇదంతా గొరబటెక్క చెత్త డ్రైన్లు పూడిపోవడం వల్ల ఇలాగ వెనక్కి పోటెత్తింది ఇది. ఇప్పుడు మేము ఏలూరు నుంచి కైకులూరు ఇలా రహదారికి వెళ్ళి ఏమైనా పై ఖర్చులు తెచ్చుకోవాలన్నా, తినడానికి బియ్యం తెచ్చుకోవాలన్నా, కూరగాయలు తెచ్చుకోవాలన్నా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు ఇంతవరకు ఏ అధికారులు కూడా ఇంతవరకు బోటు సౌకర్యం కూడా చేయలేకపోయారు. మమ్మల్ని కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకుని చిన్న ఎడ్లగాడి పెద్ద ఎడ్లగాడికి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంటే బోట్లు కూడా ఏర్పాటు చేయలేదు అధికారులు? చేయలేదన్న. ఇవి మేము మత్స్యకారులం కదా, మేము ఏదో మామూలు వల్ల గిల్ల అలా కట్టుకునే వాళ్ళం. ఆ బోట్లు వేసుకుని దాడుతున్నాం. ఇంకా అలాగే. అంటే మీ ఇల్లులు కూడా మునిగిపోయా? మా ఊర్లో సగం మునిగిపోయింది అన్న. మాది కోవాలంక, మాది సగం వరకు మునిగిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా బయటకు రావాలన్నా ఇబ్బంది అవుతుంది. ఇంకా అందుకని ఇలా పడవల మీద ఇలా వచ్చాం. బుడమేరు నుంచి ఇంకా వరద అనేది ప్రవహిస్తుంది, ఇంకా మునిగే పరిస్థితి ఉంది. మరి అధికారులు ఏమన్నా వచ్చారా మీ దగ్గరికి? నాయకులు కానీ అధికారులు కానీ? నిన్న కలెక్టర్ గారు వచ్చారు, అధికారులు వచ్చారు, చూసి వెళ్ళారన్న. డాక్టర్లు కూడా ఊళ్ళోనే. తక్షణ సాయం కింద ఏమన్నా ఇచ్చారా లేకపోతే చూసి వెళ్ళిపోయారు? ఏమి ఇవ్వలేదన్న, ఏమి ఇవ్వలేదన్న. పునరావాస కేంద్రాలకు కూడా తరలించలేదు? లేదన్న. విజువల్స్లో క్లారిటీగా చూడొచ్చు. ఏదైతే చిన్నట్లగాడి పెద్దట్లగాడి మధ్య ఉన్న ఈ రహదారి ఏలూరు కైకులూరు ప్రధాన రహదారి పూర్తిగా వరద నీరు అనేది ఇలా రహదారులపైకి చేరడంతో నాటు పడవలే దిక్కయ్యాయి. అయితే ప్రభుత్వం అయితే ఇక్కడ అధికారులు కూడా ఎటువంటి పడవలు సిద్ధం చేయలేదు. పూర్తిగా కూడా ఇవి మత్స్యకారులకు సంబంధించి కొల్లేరులో వేట ఆడే మత్స్యకారులకు సంబంధించిన పడవలు ఇవి. అయితే ఇవే దిక్కు అయ్యాయి. రహదారిపై వాహనాలు వెళ్లాల్సిన ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు వెళ్లాల్సి ఉండగా రహదారిపై నీరు ప్రవహించడంతో ఈ విధంగా పడవలు అనేవి వెళ్తున్నాయంటే ఎంత విచిత్రమో చూడాలి. దీని అంతటికీ గల కారణం మానవ తప్పిదమేనా అంటే చెప్పనక్కర్లేదు. పూర్తి స్థాయిలో కూడా ఇది మానవ తప్పిదమే అనాలి. ఎందుకంటే బుడమేరు నుంచి ఎక్కువ వరద ప్రవాహం అయితే కొల్లేరుకు చేరుతుంది. అంతేకాకుండా రామిలేరు, తమ్మిలేరు, ఇతరత్ర ఏర్లకు సంబంధించి వరద ప్రవాహం అంతా ఈ విధంగా కొల్లేరుకు చేరుతుంది. కొల్లేరు నుంచి ఉప్పుటేరు మార్గం గుండా ఇదంతా సముద్ర మార్గంలో కలవాల్సి ఉంది. కానీ ఇక్కడ స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం పూర్తిగా కొల్లేరు మార్గం అంతా కూడా కిక్కిస గుర్రపుడెక్కతో పూర్తి స్థాయిలో పేరుకుపోవడం వల్ల ఈ దిశ అనేది మార్చుకుంటుంది. కాబట్టి ఈ వరద ప్రవాహం అంతా కూడా గ్రామాలతో పాటుగా ఇలా రహదారిపైకి వచ్చేస్తుందని అయితే స్థానికులు వాపోతున్నారు. రహదారిపై ఇలా పడవలు వెళ్ళడం అయితే మనం కొన్ని ప్రాంతాల్లో చూసే ఉంటాం. కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ విధంగా రహదారిపై పడవలు ప్రయాణిస్తున్నాయంటే ఎంత విచిత్రం అనేది మనం చెప్పనక్కర్లేదు. పూర్తిగా మానవ తప్పిదం కూడా దీంట్లో ఉందనే చెప్పాలి. ఇది మనం ప్రస్తుతం విజువల్స్లో మన కెమెరామెన్ శేఖర్ చూపిస్తున్న విజువల్స్లో పూర్తిగా అది కూడా ఒక పడవ వెళ్తున్న మత్స్యకారులకు సంబంధించి చిన్న పడవ అది. ఆ పడవ వెళ్లాల్సింది కొల్లేరులో, కానీ ఈ విధంగా రహదారిపై వెళ్తుందంటే చాలా ఇది ప్రకృతి విపత్తు అనేది ఏ విధంగా ఉందంటే మనం దీనికంటే ఉదాహరణ ఇంకొకటి చెప్పనవసరం లేదు. ఒకవైపు బుడమేరు విజృంభించి విజయవాడను అతలాకుతలం చేస్తే, మరొక వైపు ఇక్కడ కొల్లేరు ప్రాంతం అంతా కూడా కొల్లేరు పరివాహక ప్రాంత ప్రజలను ఈ విధంగా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో అధికారులు అయితే కొన్ని ప్రాంతాలకు వచ్చి వారికి ఏదో ధైర్యం ఇచ్చారు, కానీ తమకు సంబంధించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. కనీసం తమకు తినడానికి కూడా తిండి లేదని అయితే స్థానికులు చెప్తున్నారు. పూర్తిగా కూడా ఈ రహదారికి సంబంధించి ఏలూరు, కైకులూరు
ప్రధాన రహదారి మార్గం ఇది. నిత్యం వేలాది మంది ప్రయాణించే మార్గంలో ఈ విధంగా పడవలు తిరుగుతున్నాయంటే ఇంకా ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదని అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి గతంలో కూడా ఈ విధంగా కొల్లేరుకు వరద వచ్చినప్పటికీ ఈ విధంగా రహదారిపైకి వాటర్ అనేది రాలేదు. మొదటిసారిగా ఈ రహదారిపై దాదాపు మనిషి ములిగే స్థాయిలో వరద ప్రవాహం చేరిందంటే ఇది ఎంతటి ప్రకృతి విపత్తు అని మనం ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్పాలి. పూర్తిగా పడవలు ఈ విధంగా రహదారిపై వెళ్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి దాదాపు బుడమేరు నుంచి 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం డైలీ వస్తున్న పరిస్థితి. అయితే ఈ రహదారికి సంబంధించి ఇప్పట్లో తెరిచే అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా వరద ప్రవాహం అంటే ఈ రహదారిపై వరద ప్రవాహం అనేది పెరిగింది కాబట్టి ఇంకా మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. పూర్తిగా అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. భారీ వాహనాలతో పాటు ఏ ఇతర వాహనాలను కూడా ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి. చూడాలి ఈ వరద ప్రవాహం ఇంకా సాయంత్రానికి ఇంకా ఎక్కువ అవుతుందా లేకపోతే తగ్గుతుందా అనేది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన జాతి ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.